జగా ఆలయమునా చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసినటువంటి సకల మేలులను, ఉపకారములను, ఘనకార్యములను స్మరించుకొని, ముఖ్యంగా గడిచిన వారములో మనకు చేసిన అన్ని విషయాలను మనం తలంచుకొని ఈ యొక్క విశ్రాంతి దిన ప్రభు పండుగ దిన పూజా బలిని కృతజ్ఞతగా సమర్పించుకుందాం. మరొకసారి వాక్యము ప్రభు మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. నేను మిమ్ము ప్రేమించినట్టులా మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మరి ఈ విషయంలో ఎన్నో ప్రసంగాలు విన్నాము, ఎన్నో బైబిల్ వాక్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అయితే మరి మనము మొదట యేసు ప్రభు ప్రేమను మనము అనుభవంలోనికి తెచ్చుకున్నామా? ఆయన మనలను ఎలాగ ప్రేమిస్తున్నారు అని తెలుసుకోవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, కానీ అనుభవము, మరి ఆయన మనలను ప్రేమిస్తున్నారు అనేటటువంటిది మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం కూడా ఇతరులను ఎంతో కొంత ప్రేమించగలం. దాని అర్థాన్ని మనం ప్రభు యొక్క ఆజ్ఞ అర్థాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ, ఆచరించడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. దేవుని ఎదుట మన పాపదోషములను ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. నేను పాపిని గోరి
ఘోర పాపినయా పరిశుద్ధుడగు దేవా నేను పాపిని ఘోర పాపినయా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని నీ పాపము చేసితిని నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి నన్ను నీ దరి చేర్చుమో దేవా పరిశుద్ధుడగు దేవా నన్ను నీ దరి చేర్చుమో దేవా పరిశుద్ధుడగు దేవా నేను పాపిని ఘోర పాపినయా పరిశుద్ధుడగు దేవా నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను నా దోషములే కదా నిన్ను సిలువకు కొట్టినవి నా కలుషములే కదా నిన్ను సిలువను మోయించెను నా దోషములే కదా నిన్ను సిలువకు కొట్టినవి కరములెత్తి నిన్ను కీర్తింతును నా కలువరి నాదుండా ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము గ్లోరియా 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 మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా
సర్వశక్తి గలమిదైన సర్వేశ్వరా మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మా వైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనితైకా పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితగుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యమును మా యందు సదా నెరవేర్పుడు. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మన పొందినవారు మీ సంరక్షణ కింద సత్ఫలములను సమృద్ధిగా పొందుదురుగాక. నిత్యానందపు సుఖశాంతులకు మేము పాత్రులమగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
వారు క్రీస్తు సంఘమును ఒకచోట ప్రోగు చేసి దేవుడు వాడితో ఉండి చేసినదేంతియో తెలియజేసిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 20 పవిత్ర వచనములు 21 నుండి 27 వరకు. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి వారిని విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎక్కువ శ్రమలను అనుభవింపవలను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగం మీదుగా పోవచ్చు వారు పంపీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకుముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియజేసిరి. ఇది ప్రభువు వాక్కు. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. ఒక
వారి నేత్రముల నుండి బాష్పములను ఆయన తుడిచివేయను. దర్శన గ్రంథము 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. అంతటా నేను ఒక కొత్త దివిని కొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమాయెను, సముద్రము కూడా అదృశ్యమాయెను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగి వచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడు వధువు వలె ఉండెను. సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండెను, ఆయన వారికి దేవుడగును. వారి కనుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయను. ఇక మృత్యు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏ మాత్రము ఉండబోవు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ కొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకంగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అమరమైన నీ వాక్యం మరవసించి పాడెదము, సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాడెదము. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదను, సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 31వ వచనము నుండి. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా,
నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును, మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నిన్న కొంతమంది ఫాదర్సము కలుసుకున్నాము. అక్కడ ఒక చిన్న సమస్య అంటే సమస్య కాదు, కానీ సమస్య లాంటిదే. రేపు ప్రేమ గురించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఏముంది అందులో ఇంకా మనం కొత్తగా చెప్పటానికి? చెప్పిందే చెప్పాల్సి వస్తుంది కదా అని నిన్న మా ఫాదర్లు అందరూ అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రేమ విషయంలో ఇది చాలా సమంజసమైనటువంటి విషయమే. చెప్పి చెప్పి మాకు బోరు కొడుతుంది, విని విని మీకు బోరు కొడుతుంది, చివరికి అది బోరులో పడిపోద్ది, ఆ ప్రేమ అక్కడే పడిపోద్ది. ఓసారి ఎవరో అపోస్తుడైనటువంటి సువార్తికుడైనటువంటి యోహాను గారిని అడిగారట, ఏటండి మీరు ఎప్పుడు ప్రేమ 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 అంటారు, ఇంకొకటి లేదా అన్నారట. యోహాను గారు అన్నారట, ఇంకా తప్ప ఇంకేం లేదు అన్నారట. ఇంకా తప్ప ఇంకేం లేదు, అదే ఆ సమస్తము, అదే సర్వం. ఈ యొక్క విషయము మనందరికీ తెలుసు. మనందరిలో ప్రేమ ఉంది, ప్రేమ లేనివాడు ఎవ్వడు లేడు. కానీ ప్రేమించే వాళ్ళు ఎంతమంది? మన ఏమంటాం, డిఎన్ఏ ఏదో అంటారు కదా, మన మూలాల్లోనే ఉంది. ప్రేమైన దేవుడు తన పోలికగా మనలను సృష్టించాడు. అంటే ఏంటి? దేవుని పోలిక. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుడు మనలను ప్రేమతో సృష్టించాడు. ప్రేమనే సబ్స్టెన్స్గా, అంటే ఆయన ప్రేమతో సృష్టించడం కాదు, మనల్ని కూడా ప్రేమలోనే ఉంచాడు. మరి అయితే మరి ఏం జరుగుతున్నాయి? ఇది మనకి ఈరోజు నేను డైరెక్ట్గా మాట్లాడే కంటే ఈరోజు మనం కొన్ని వాక్యాలు తీసుకొని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో, ప్రభు చెప్పిన మాట, అది ఆజ్ఞ, అది ఆయన చివరి కోరిక. మనందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమిటది? ఎవరైనా చనిపోతుంటే ఏమిటి నీ చివరి కోరిక? అది తీర్చడానికి శతవిధాలా మనం ప్రయత్నం చేస్తుంటాం. చివరి కోరిక ప్రభు యొక్క చివరి మాటల్లోని మొదటి వచనాల్లో ఉన్నటువంటిది ఇది. నేను మిమ్ము ప్రేమించినట్టులా మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది ఆజ్ఞ, ఇది ఆయన కోరిక, ఇది ఆయన జీవిత ఆశయము, ఇది ఆయన యొక్క జీవిత సారాంశం. ఊరక చెప్పలేదు ఆయన.
ఊరక చెప్పలేదు. ఆయన చేసి చూపించి చెప్పారు. ఆయన చేసి చూపించారు. ఆయన చేసిందే చెప్పారు, చెప్పిందే చేశారని మనం చాలాసార్లు గమనించాం. చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. కాబట్టి ఆయనకు ఆ అధికారం ఉంది. ఆయన మాటల్లో అధికారం ఉంది. ఆయన చెప్పినప్పుడు అది వాస్తవము. ఇప్పుడు నువ్వు నేను చెప్పినప్పుడు హాయే చెప్పుకుంటాం, కానీ యేసుప్రభు దగ్గర ఆ మాట చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన ఆచరించి బోధించాడు, బోధించింది ఆచరించి మనకు చెప్పాడు. కాబట్టి ఆయన దగ్గర మనం వేరేగా మాట్లాడటానికి మనకు అవకాశం లేదు. అయితే ప్రభునందు ప్రియులారా, ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ అంతం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది అంత పెద్ద సబ్జెక్ట్. అయితే మనం ఒక్కసారి కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయములో మీరు అనేక సార్లు విన్నది, అనేక సార్లు చదివింది, అనేక సార్లు బోధింపబడినటువంటి దానిని ఒక్కసారి మనము చదువుకుంటూ ధ్యానించుకుందాం. ఇవి నా మాటలు కాదు, పౌలు గారి మాటలు, దేవుని వాక్కు. అక్కడ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రేమ మానవ భాషలను, దేవదూతల భాషలు కూడా నేను మాట్లాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నేను మ్రోగడి కంచుతో గనగనలాడడి తాళముతో సమానము. నాకు ఎన్ని గొప్ప ఎన్ని టాలెంట్స్ ఉన్నా, నాకు ఎన్ని ఉన్నా సరే ప్రేమ లేకపోతే గంట లాంటి వాడిని. నేను ప్రవచించగలిగినను, నిగూఢ రహస్యములు అర్థము చేసుకొనగలిగినను, సమస్త జ్ఞానమును కలిగిన వాడినైనను, పర్వతములు కూడా పెకలింపగల గొప్ప విశ్వాసము కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడినైనచో ప్రభు చెప్పారు ఇంకో చోట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా నీ నామాన మేము ప్రవచించాం, నీ నామాన గొప్ప అద్భుత కార్యాలు చేసాం, నీతో తిన్నాం అంటే నువ్వు ఎవరో నాకు. ఎందుకంటే ప్రేమ లేకుండానే చేయవచ్చు. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనము కొరకు నా శరీరమునే త్యజించినను, ప్రేమ లేని వాడనైనచో అది నిరుపయోగము. ఎన్నో దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. దేనికోసం? గొప్ప కోసం, పేరు కోసం, మరేదో ఆశించి చేయొచ్చు. ప్రేమ లేకుండా గొప్ప పనులు, మంచి పనులు, పుణ్యకార్యాలు చేయవచ్చు. పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మనకు ప్రేమ లేకుండా కూడా చాలా మంచి కార్యాలు చేయవచ్చు. పూజలు చూడవచ్చు, బైబిల్ చదవచ్చు, తీర్థయాత్రకు వెళ్ళొచ్చు, ఇంకా దాన ధర్మాలు చేయొచ్చు, ఉపవాసాలు చేయొచ్చు. అన్నిటికీ మూలం ఏమిటి? వాస్తవం పరిశీలిస్తే మన స్వార్థం. వాస్తవంగా మన స్వార్థమే. కానీ ఇక్కడ ఎన్ని చేసినను ప్రేమ లేని వాడనైనచో అది నిరుపయోగము అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, త్యాగం చేయొచ్చు, సమస్తము త్యాగం చేయొచ్చు, కానీ ప్రేమ లేకపోతే నిరుపయోగం అంటున్నాడు. ఇక తర్వాత వాక్యాలు చాలా ఉన్నాయి. ప్రేమ సహనము గలది. ఇంకా దాని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ప్రేమ సహనము గలది అంటే సహనం లేకపోతే ప్రేమ లేనట్లే. దయ కలది, దయ లేకపోతే ప్రేమ లేనట్లే. ప్రేమకు అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అసూయగా, డంబము, గర్వము. ప్రభునందు ప్రియులారా, వాస్తవానికి మనకు ఇవి అంతగా బయటకు కనపడినటువంటివి. గర్వం బయటకు కనపడుద్ది, కానీ అసూయ, డంబము, గర్వము గలది. ఏంటా గర్వము? ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే
ఆధ్యాత్మిక గర్వం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక గర్వము ఏమిటి? ఆధ్యాత్మిక గర్వము పరిచయులకి ధర్మశాస్త్ర బోధకున్నది ఆధ్యాత్మిక గర్వము, స్పిరిచువల్ ప్రైడ్. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తున్నాను, ఇంక నేను ఎవరి మాట వినక్కర్లేదు, ఇంక నేను నేర్చుకోవాల్సిందేమీ లేదు. మొన్న వీళ్ళందరూ ఊహించారు, ఒక ఫిలిప్పీన్ కార్డినల్ గారు పోపు గారు అవుతారని ఆలోచించారు. సరే, ఆయన ఆలోచన ఎలాగొన్నా నిన్న ఆయన ఒక మాట, ఆయన వీడియో ఒకటి చూశాను, ఎప్పుడో చెప్పారో నాకు తెలియదు కానీ నేను నిన్న చూశాను వీడియో. ఏంటది? నేను గురువునయ్యాను, ఇంకా నేను నేర్చుకోవాల్సిందేమీ లేదు, ఇంక నేను చదవాల్సిందేమీ లేదు, ట్రైనింగ్లో స్పిరిచువల్ డైరెక్షన్కి వెళ్తాం, ఇంకేం అక్కర్లేదు, ఎవరి సలహాలు అక్కర్లేదు, ఎవరికి ఏమి వినక్కర్లేదు, నేను గురువునయ్యాను, ఆర్డినేషన్ పొందాను, ఈ గురు పట్టాభిషేకంతో నాకంతా అయిపోయింది. ఇంకా ఆయన అంటారు ఆ మాట. ఇది స్పిరిచువల్ ప్రైడ్. నాకు గురుపట్ట వచ్చింది, ఇంక నేనేం చదవక్కర్లేదు, నేర్చుకోనక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అని గనక విర్రవీగితే అది కూడా స్పిరిచువల్ ప్రైడే. అలాగే మీరులో కూడా అలాంటివి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రేమకు అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, కోప స్వభావం వేరు, కోపపట్టం వేరు. కోప స్వభావం అంటే ఏంటి? కోపాన్ని ఉంచుకోవటం, క్రోధములోకి మారిపోవటం. అప్పుడప్పుడు మనం అందరం కోపపడతాం. ఈ లోకంలో కోపపడిన వాడు ఎవరూ లేరు. యేసు ప్రభు కూడా కోపపడ్డారు. అలాగని మన కోపాన్ని సమర్థించుకోవడం కాదు. అక్కడ ఏమిటి? ఏదో ఆ సమయానికి కోపం వచ్చింది. ప్రేమ గలవారైతే ఏం చేయాలి? ఆ కోపము అంతటితో ఆగిపోవాలి. తాటాకు కోపం అంటారు, తాటాకు మంట అంటారు. తాటాకు మంట ఏంటి? గప్పున అవుతే ఆగిపోద్ది, ఇంక తర్వాత ఉండదు. కర్ర ఉంటుంది, కర్ర లోపల మండుతూనే ఉంటుంది. ఇలాగా ఇది. కానీ ప్రేమకు అలాంటి కోప స్వభావం ఉండదు, క్రోధం ఉండదు. ప్రేమ కీడునందు ఆనందింపదు. ప్రభునందు ప్రియులారా, యాక్చువల్గా నా స్టార్టింగ్ పాయింట్ ఈరోజు అదనుకున్నాను. ఎందుకంటే మనకి రోమాపత్రికలో కూడా మనం ఆ మాట వింటాము, ప్రేమించువాడు తన సోదరునికి కీడు చేయడు. 10వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. తోడి వానిని ప్రేమించువాడు వానికి ఏ కీడును చేయడు. తోటి వానిని ప్రేమించువాడు. కాబట్టి ప్రేమ యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, మొదట ఇతరులకు కీడు అపకారము చేయకుండా ఉండటం. ప్రేమ కీడునందు ఆనందింపదు. కీడు, ఇతరులకు కీడు తలపెట్టడం. ప్రభునందు ప్రియులారా, మరి ఎక్కువ మనం వెళ్తే టైం చాలదు, ఆలోచించండి. ఇతరులను విమర్శించడం కానీ, ఇతరుల మీద నిందలు వేయటం కానీ, ఇతరుల పేరు చెడగొట్టడం కానీ, ఇతరుల మీద లేనిపోయిన అపవాదులు వేయటం కానీ, ఇవన్నీ మీరు ఎప్పుడో ఎన్నోసార్లు విన్న మాటలే. పౌలు గారు కూడా తెలియజేశారు చాలాసార్లు, ఇక మీలో ఇలాంటివి ఉండకూడదు అని. కాబట్టి కీడు చేయటం మానివేయాలి. కీడు చేయటం, ప్రేమించుట అంటే యేసు ప్రభు ఏనాడు ఎవరికి కీడు తలపెట్టలేదు. తనని హింసించు వారికి కూడా, తనను దూషించు వారిని అందరినీ, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు, నేనేం పెద్ద ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇక్కడ కీడు మొట్టమొదటి పాయింట్. వాస్తవం చెప్పాలంటే ప్రేమ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఇతరులకు కీడు చేయకుండా ఉండాలి అనుకోవటమే గొప్ప ప్రేమ. మేలు చేయకపోతే చేయకపోయావు,
కీడు చేయకుండా ఉండటం. కాబట్టి ప్రేమ కీడునందు ఆనందింపదు. ఇంకా ఉన్నాయి, సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ఇక అక్కడ మళ్ళా చెప్తాడు, ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ శాశ్వతమైనది. నాకు ఓషియా గ్రంథంలోని 6వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, మీ ప్రేమ ఎలా ఉంటుందంటే ఉదయకాలపు మంచు వలె ఉందంటున్నారు ఆ ప్రజలతో. మీ ప్రేమ ఉదయకాలపు మంచు వలె. మంచు ఏం చేస్తుంది? ఉదయం దట్టంగా ఉంటుంది. అది చూడటానికి అక్కడికో కూడా పరిగెడుతుంటారు జనాలు. ఏదది? కాసేపు ఉంటే ఎండొస్తే. కానీ దేవుని ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వతమైనది, నిలకడగలిగినది, ఎల్లప్పుడూ ఉండేది. ఏది ఎదురైనా, మంచి ఎదురైనా, చెడు ఎదురైనా, ద్వేషం ఎదురైనా, అసూయ ఎదురైనా, ఇంకా అవన్నీ మీకు నేను చెప్పక్కర్లేదు. ఏది ఎదురైనా నిలకడగలిగినది, శాశ్వతమైనది యేసుని ప్రేమ, నిజ ప్రేమ. ఇక ప్రవచనాలు ఉన్నాయి, జ్ఞానం గతించిపోవును, భాషలు నిలిచిపోవును, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉంటూ ఉన్నాం. చివరికన్న మాట మనం విందాం. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమని మూడును నిలిచి ఉండును, కానీ వీనిలో ప్రేమ శ్రేష్టమైనది, శాశ్వతమైనది. ఏడో చెప్పాడు కదా. అలాగే మనం చాలాసార్లు బైబిల్లోనూ బయట కూడా వింటాం, మనం ఏది నాటితే అదే కోసుకుంటాం. ఏది నాటితే అదే కోసుకుంటాం. ప్రేమ నాటితే ప్రేమ కోసుకుంటాం, కీడు నాటితే కీడే కోసుకుంటాం. అవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయాలే. కనుక ఈరోజు మనము ఈ విషయాలు మనం పరిశీలించినప్పుడు మరొక్కసారి ఇందులో నేను చెప్పింది కొత్త ఏమి లేదు, ఇవన్నీ కూడా పాత విషయాలే. మరలా మనం జ్ఞాపకం చేసుకొని కలుషితమైన మన ప్రేమ లేదని చెప్పడానికి లేదు. ఎలాంటి వాడిలో కూడా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మన జీన్స్ అది. దేవుడు మనల్ని ప్రేమతో సృష్టించాడు. అంటే ప్రేమనే మన ఆకారంగా చేశాడు. ప్రేమే మనం. దేవుడు ఏ విధంగా ప్రేమ ఉన్నాడో ఆయన పోలికైన మనం కూడా ప్రేమ అయి ఉన్నాం. ఇది మన జీన్స్లోనే ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఈ స్వార్థము, అసూయ, ద్వేషాలు, మరి కొన్నిసార్లు అకాల ద్వేషం, అకారణంగా, కారణం లేకయే, మనకు అవసరం లేదు, మనకు పని లేదు, మనకు సంబంధం లేదు, అయినా మనము కీడు తలపెడుతూ ఉంటాము. ఇది కొన్నిసార్లు జరిగేటటువంటి విషయం ఇది. కనుక ఈ విషయాలు మనం గుర్తుంచుకుందాం. మరొక మాట మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన లేఖలో మరి పౌలు గారు అంటారు, మీరు ప్రభు క్రీస్తు స్వభావమును మనస్తత్వమును కలిగి ఉండు. ఏమిటా మనస్తత్వము? అదిగో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? క్రీస్తు యేసు మనస్తత్వము మీకు ఉండవలేను. 2:5. మన కొరకు, మనం అడగకుండానే చాలాసార్లు మనం విన్నమాటే, తనను తాను ఆ దైవత్వమును వీడి, ఆ పరలోకమును వీడి, ఆ పదవిని వీడి, ఆ అధికారాన్ని వీడి, అన్నిటినీ వీడి ఆయన మానవుడయ్యాడు. ఇది మొదట మనకు కనపడేటటువంటిది. స్వార్థ చింతనతో కాదు. ఆయన ఏమి కోరి ఆయన ఈ లోకానికి రాలేదని మనకు తెలుసు. కాబట్టి ఆయన రెండవది అక్కడ కేవలము స్వార్థమునే చూసుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. మానవులుగా మనకు కావాలి. మానవులుగా మన అవసరాలు మనకున్నాయి. మానవులుగా మనకు కావాల్సినవి మనకున్నాయి, అనుమానం లేదు. కానీ పరస్పరము ఉపకారులై ఉండవలెను. క్రీస్తు యేసు మనస్తత్వం మీకు ఉండవలెను. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని, ఇది చాలా చాలా
అమోఘమైనటువంటి మాట. తనను తాను రిక్తుని చేసుకొని ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తనను తాను ఖాళీ చేసుకున్నాడు. చాలా సంవత్సరాలు నాకు కూడా అర్థం కాలేదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభువు తనలో దైవత్వాన్ని విడిచిపెట్టారు. అంటే ఇక్కడ విడిచిపెట్టారు అనే కంటే తనలో ఉన్న దైవత్వాన్ని పక్కన పెట్టాడు. తనలో ఉన్న శక్తిని, దైవశక్తిని, దైవ స్వభావమును పక్కకు పెట్టారు. అది ఆయనలో ఉంది. ఆయనలో లేదంటే మళ్ళా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. కాబట్టి అంటే ఏమిటి, ఆయన ఏనాడు కూడా శోధనలో ఇదిగో నీ దైవత్వాన్ని ఉపయోగించుకో, నీ దైవశక్తిని ఉపయోగించుకో, నీవు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా అని ఆ యొక్క శోధనలు వస్తూ ఉన్నా సరే దానిని ఆయన ఉపయోగించుకోలేదు. అది ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనకొక పాఠం ఏమిటది, ఇప్పుడు మనలో కూడా అనేక శక్తియుక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మరి మనకి ఎవడో అపకారం చేశాడు, ద్రోహం చేశాడు, కీడు చేశాడు. ఏం చేస్తాము? ఇక్కడ గమనించాలి, మనకు తిరిగి అపకారము చేయగలిగి, కీడు చేయగలిగి, తిరిగి ప్రతీకారం తీర్చుకోగలిగిన శక్తి ఉండి, ఆ శక్తి ఉండి మనము దాన్ని ఉపయోగించుకోకుండా, కీడు చేయకుండా, అపకారము చేయకుండా ఉండటమే క్రీస్తు స్వభావము. చేతగాక చేయకపోవటం అది చేతగాని మంచితనం. దేవుని మంచితనం చేతగాక కాదు. దేవుని మంచితనం ఏమిటి? తనకు చేతనై, తనకు శక్తి ఉండి, యేసు ప్రభుకి దైవత్వం ఉంది, శక్తి ఉంది, నాశనం చేయగలిగినట్టు, కీడు చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ దానిని పక్కన పెట్టి, కనుక ఈరోజు మనము ప్రేమించటం అంటే ఏంటంటే మనకి చేతగానప్పుడు వదిలేయటం కాదు. అపకారం జరిగింది, కీడు జరిగింది, ఏదో ఎవరో చేశారు, ద్రోహం చేశారు, నిజమే. తిరిగి చేయలేకపోతే మాత్రం అది మంచితనమే, కానీ అది చేతగాని మంచితనం. కానీ శక్తి ఉండి, తిరిగి కొట్టగలిగిన శక్తి, దెబ్బలు ఆడగలిగిన శక్తి, తిరిగి మాట్లాడగలిగిన శక్తి, తిరిగి కీడు చేయగలిగిన శక్తి ఉండి కూడా అప్పుడు చేయకపోతే అది నిజమైన క్రీస్తు ప్రేమ. ప్రియులారా, మరి ఇవన్నీ కూడా ఎన్ని చెప్పినా చివరికి మనకి ఒకటే పాయింట్, ఇది అంతా మనకు ఉంటుంది. 9వ అధ్యాయంలో రోమాపత్రిక, మనము 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తున్నాం. ఏమిటంటే ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ శాశ్వతమైనది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనములో 12వ అధ్యాయము రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనము వింటూ ఉన్నాము. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నిష్కపటము, కపటము లేనిది, యథార్థమైనది, చెడుగును ద్వేషించి మంచిని అట్టి పెట్టుకొని ఉండు, ఒకరినొకరు సోదరభావముతో ప్రేమించుకొనుడు. సరే, ఇవన్నీ ఉన్నాయి, చాలా వాక్యాలు ఈ విధంగా మనం చూడవచ్చు. చివరికి మనం ఒక వాక్యంతో ముగించుకుందాం. ఏమిటంటే అది దర్శన గ్రంథములో 3వ అధ్యాయములో 19వ వచనములో మనకి ఈ విధంగా చెబుతోంది. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించుచుందును, శిక్షించుదును. శిక్ష అనుకునే కంటే శిక్షణ వేరు, పనిష్మెంట్ వేరు, డిసిప్లిన్ వేరు. కాబట్టి
ప్రేమలో ఉన్నటువంటి ఇంకొక గుణం ఏమిటంటే, చాలాసార్లు మనము చేసే పని ఏమిటంటే, చాలామంది గురువులు కావచ్చు, బిషపులు కావచ్చు, జనాలు కావచ్చు, మనం చేసే పని ఏమిటంటే, ప్రేమ అంటే ఊర కూర్చోవటం, ప్రేమ అంటే ముద్దు చేయటం, ప్రేమ అంటే అడిగిందల్లా ఇవ్వటం, ప్రేమ అంటే అన్నీ చేసేయటం, వాళ్ళు ఏ తప్పులు చేసినా సరే ఊరుకుండటం. ఈరోజు మనకి మీ అందరికీ తెలుసు, మీ చిన్న బిడ్డల్ని మీరు ఏ విధంగా పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు. ఒక క్రమశిక్షణ లేకుండా ఆడు సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ ఇచ్చేయాలి. ఆడు సంవత్సరం ఉండని, అర సంవత్సరం ఉండని ఏదైనా. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా పిల్లలు భోజనం చేయట్లేదు. అంతగా బానిసలు చేస్తున్నాం చిన్నప్పటి నుంచే. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, నేను ప్రేమించు వారిని గద్దించుచుందును, శిక్షించుచుందును కనుక హృదయపూర్వకంగా పాపము నుండి విముఖుడవు కమ్ము. ప్రభునందు ప్రియులారా, ప్రేమలోని ఒక అంశం ఏమిటి? వాళ్ళు నిజంగా ప్రేమిస్తే వారిని సరైన మార్గంలో మనం పెట్టడం, వారికి సరైన మార్గం చూపించటం. ఈ రోజుల్లో మరి గవర్నమెంట్ వారు చెప్పారు, ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు. అందువల్ల ఏమైంది? చదువు, క్రమశిక్షణ, గుణగణాలు, విలువలు ఉష్కాకి అయిపోయినాయి. నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో మా నాన్న మాస్టర్ల దగ్గరకు వచ్చి ఒక మాట అంటుండేవాడు, వాడికి సున్నంలోకి ఎనుక లేకుండా కొట్టేయండి, మీరు ఎంత కొట్టినా నాకు అనవసరం, కానీ వాడికి చదువు బాగా, డిసిప్లిన్ ఉండాలి. ఇది ఆయన ఆనాడు కొంతమంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి చెప్పినటువంటి ఒక మాట. మరి మనకి తోటకేన్ ఏదో అంటారు, ఈరోజు అది లేదు కాబట్టి మనకి భయపడిపోతున్నాం. కాబట్టి మనం ఉన్న ప్రేమ మనం ఏం చేస్తున్నాం? మనం ప్రేమించు వారికి కీడు లేదు, కీడు చేయకూడదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఈ చిన్న బిడ్డలకి కానీ ఎవరికి కానీ మనం ఏది అడిగితే అది ఇచ్చి, ఎలాగైతే నడిపిస్తే, ఎలాగ నడవనిస్తే అది ప్రేమ అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఖచ్చితంగా చక్కగా చెబుతూ ఉంది, నేను ప్రేమించు వారిని నేను గద్దించుదును, శిక్షించుదును. అంటే ప్రేమ అంటే ఏంటి? మేలు జరగాలి. ఇప్పుడు మనం ఎందుకు శిక్షిస్తున్నాం, ఎందుకు గద్దిస్తున్నాము? కోపంతో కాదు, ద్వేషంతో కాదు, అసూయతో కాదు, అది మళ్ళా తప్పు. కాకుండా ప్రేమతో గద్దించాలి, ప్రేమతో శిక్షణ ఇవ్వాలి, డిసిప్లిన్లో పెట్టాలి. ఈరోజు డిసిప్లిన్ లేదు. మన ఎవరో ఇంటికి వెళ్తే అంటున్నారు, ఏంటంటే 12 గంటల దాకా పని చేసుకోవటం, తెల్లారి లేవలేకపోవటం. మరి 12 గంటల దాకా ఉంటే తెల్లవారుజామున ఎప్పుడు లేస్తాం? మళ్ళీ 9కో 10కో లేస్తాం. ఓ డిసిప్లిన్ లేదు. మన పెద్దల మాట, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. ఇలాంటివన్నీ ఎన్నో గంగలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఇంక ఇవన్నీ మనకు పని చేయవు. ఇవన్నీ చెప్పి ముసలమ్మ కబుర్లు చెప్పినట్టుగా ఉంటుంది. సరే, అవన్నీ నాకు అనవసరం. ఇక్కడ ప్రేమ అంటే ఏమిటి? అవతల వారి మేలు కోరి అప్పుడప్పుడు గద్దించడము, వారిని శిక్షించడము. శిక్షించడం అంటే శిక్షణ నేర్పటము, ఒక డిసిప్లిన్ నేర్పడం, విలువలు నేర్పటం కూడా. అది భవిష్యత్తులో, అందుకే కదా మనకి సామెతల గ్రంథంలోనే ఎక్కడో ఒక మాట ఉంటుంది, చిన్నవాడు నడపవలసిన మార్గమును చిన్నప్పుడే నేర్పించండి, అప్పుడు వాడు ఆ మార్గంలో నడుస్తాడు. మనం ఏ మార్గంలో నడిపిస్తే ఆ మార్గంలో నడుస్తాడు.
ఈరోజు మన తల్లిదండ్రుల్ని అక్కడెక్కడ పడేయటం ఎందుకు? ఇంకొద్దులేండి అవన్నీ, మళ్ళీ మనం వెళ్తే అందులో చాలా దూరం వెళ్ళిపోతాం. ఈరోజు తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులు అయితే నా కొడుకులు నన్ను చూడట్లేదు, నా బిడ్డలు నన్ను చూడట్లేదు అంటారో, నేనైతే మీదే తప్పు అంటాను. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించి ఇచ్చినా మిమ్మల్ని చూడటం లేదంటే మీరు ఎంత విలువలు నేర్పించారో అది మీకే తెలియాలి. కాబట్టి ఆ ప్రేమించువాడు విలువలు నేర్పిస్తారు, క్రమశిక్షణ నేర్పిస్తారు, ఒక పద్ధతిలో ఉంచుతారు. తప్పు చేసినప్పుడు మరి తెలియపరచడం, గద్దించడం, వాళ్ళని మరి ఒక మార్గంలో పెట్టడం అనేది కూడా ప్రేమలో ఒక అంశము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుధుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్సు పిలాతునికి అధికారంలోనై పాటుపడి స్త్రీ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాదములకి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఎన్నో విధాలకు మనకు సహాయం చేస్తూ మనకు కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరములెన్నో నిత్యము కురిపిస్తూ మనల్ని కాచి కాపాడుతూ మనను ప్రేమిస్తూ ఉన్నారు. మరి తిరిగి మనము ప్రేమించడానికి కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాం. ఓ ప్రేమగల ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రజలను, యువతీ యువకులను, మర్యాదల సభ్యులను మీ ఆత్మీయ వరములతో నింపి చక్కని క్రైస్తవ జీవితమును గడపడానికి కావలసిన వరమును అనుగ్రహించండి. అలాగే ఈ వేసవి కాలంలో ఎండవేణి తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. వ్యవసాయ కూలీలను తగినంత కూలి పనులను దయచేసి మరి ఆకలి తీర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ఆలకించండి. కృపగల సర్వేశ్వరుడా, ప్రేమగల సర్వేశ్వరుడా, మా యొక్క 14వ లియో పోపు గారిని మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. ఈరోజు మా యొక్క పోపు గారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉండగా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క పోపు గారికి కావలసిన ఆయుర ఆరోగ్యములను దయచేయండి. ఈ యొక్క శ్రీసభను పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయ, మేము విన్నటువంటి ఈ యొక్క సువార్తను ప్రభువా నీ ప్రేమను మేము అర్థం చేసుకొని ఆ ప్రేమను మేము అనుభవిస్తూ నీకు స్తోత్రములు తెలుపుతూ ఉన్నాము. అలాగే ఆ ప్రేమను తోటి వారికి పంచే మంచి మనస్తత్వాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణుడా ప్రభువా, అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాము. అనారోగ్యానికి అధిక కారణమైనటువంటి మా పాపాలను క్షమించండి. నీ కృపలో మమ్మల్ని నింపండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తంతో మా పాపాలను కడిగి ప్రభువా పాపభీతిని మాలో కలిగించండి తండ్రి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారందరిపైన నీ గాయపడినటువంటి హస్తాన్ని వారిపైన ఉంచి స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయమని వారికి సపర్యలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వరుడా, ఈ ఉదయకాల సమయంలో మా ఈ చిన్న సంఘాన్ని మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా సంఘాన్ని, మా సంఘ కాపురులను దీవించండి.
ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను, బాధలను, కష్టములన్నింటినీ కూడా తొలగించి నీ ప్రేమలో ఐక్యముగా జీవించే వరాన్ని మా అందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి ప్రభువా, మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరము ప్రేమ కలిగి తండ్రి ఈ లోకానికి పునాది అయినటువంటి మా కుటుంబాలని దీవించండి. కుటుంబాలు ప్రేమతో, ఐక్యతతో ఒకరినొకరు సమర్థించుకుంటూ ప్రేమ అనే పునాది పైన మా యొక్క కుటుంబాలను నిలబడినట్లయితే సంఘం, దేశం, ప్రపంచమంతా ప్రభా నీ యొక్క శాంతి, సమాధానాలు, ప్రేమతో జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికర్త, సర్వోన్నత ప్రభువా, అనాథులను, పేదలను, విధవలను, ఒంటరిగా జీవిస్తున్నటువంటి వారిని మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారికి ఆ ఒంటరితనాన్ని తీసివేసి వారి కనీస అవసరములను తీర్చండి. జీవితం మీద మంచి ఆశ కలిగి నీ ప్రేమను వారు తెలుసుకొని తోటి వారికి కూడా తండ్రి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించే విధముగా వారిని మార్చి మలచి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల తండ్రి, మీ అపారమైన ప్రేమను నిత్యము మాపై మీ కుమారుని ద్వారా కుమ్మరిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు క్షమిస్తూ ఉన్నారు. మీ వరాలను పాడు చేసినా మరలా మీ వరాలు మాకు ఇస్తూ ఉన్నారు. మేము గుర్తించకపోయినా మా మీద మీ వరాలు కురిపిస్తూ ఉన్నారు. మేము తిరస్కరించిన మీ వరాలు మాపై కురిపిస్తూ ఉన్నారు. దేవా, మేము తప్పు చేసినప్పుడు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్ములను గద్దిస్తూ ఉన్నారు మీ వాక్యము ద్వారా. దేవా, మీ అపారమైన ప్రేమను మేము అర్థం చేసుకొని తెలుసుకొని అనుభవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మీ ప్రేమను అనుభవిస్తేనే మేము కూడా ఇతరులను ప్రేమించగలం. కాబట్టి మీ ప్రేమ అనుభవము మాకు దయచేయండి. మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఈనాడు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి మా కుటుంబంలో మీ శాంతి, సమాధానములు దయచేయండి. మాకు కావాల్సిన ఆయురారోగ్యములు దయచేయండి. దేవా, మేము చేయి పనులన్నిటినీ దీవించండి. దేవా, మా మనస్సులను, మా మాటలను, మా క్రియలను క్రమపరచండి. విచ్చలవిడితనము లేకుండా మేము నీ యందు శిక్షణతో జీవించినట్లుగా సహాయము దయచేయండి. మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ప్రేమ నిమిత్తమై గాయపడుతూ ఉన్నటువంటి, ప్రేమ చూపించి నిరాశపడిపోయినటువంటి వారిని ఎదురు దెబ్బలు తిని ఆ ప్రేమను చూపించలేక నిరాశకు గురయ్యే వారిని దీవించి ఆ యొక్క ప్రేమ వారు ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్లుగా మీ కుమారుని వలె ఏది ఏమైనప్పటికీ ప్రేమించగలిగే శక్తిని మాకు దయచేయండి. మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ప్రభువా, ఈనాడు ఇక్కడ చేరిన మీ బిడ్డల్లో ఇంకా ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకే తెలియను. మీ చిత్త ప్రకారము వాటన్నిటినీ దయచేసి మమ్మల్ని నడిపించుమని, మీ కుమారుని యందు మీ ప్రియమైన బిడ్డలుగా మేము జీవించినట్లు దీవించుమని మీ కుమారుడు మా ఉత్థాన ప్రభు దివ్యనామమున మనవి చేయుచున్నాము. ఒక్క మాట కూర్చోండి. ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు ఆ యోధాను చూసి లాస్ట్ మినిట్లో కూడా స్నేహితుడా అని పిలిచాడు.
మనం మాట్లాడే మాటలు ఏం మాట్లాడలేదు ఆయన. మనకైతే ఎవడైతే ద్రోహం చేస్తున్నాడని తెలిసి మన దగ్గరికి వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో మనకు తెలుసు. కానీ ఆయన ద్రోహం చేస్తూ కూడా దగ్గరికి వచ్చినప్పుడు యోదాసుని ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు. అది క్రీస్తు ప్రేమ. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పాములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, తన ధాన్యములను. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. చీకునుము స్వామి దీవించుము, చీకునుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సగమ పగరిసా సగమనీదా మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆ బేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని, ఆ బేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని అర్పింతును గైకొనుము, అర్పింతును గైకొనుము. ఆశీర్వదించుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తిగలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ క్రమణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ మా సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవనమందు మాకు భాగము దయచేయుచున్నారు. మీరు తెలియజేయ సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి అనుగుణముగా మా జీవితములను సవరించుకొనున్నట్లు అనుగ్రహింపుడు.
మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ మా ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలిని ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల ఆయనే. ఆయన తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు ఆరాధించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మనము ప్రకటించదము, మీ ఉత్థానం చాటదము, మీరు మరలా వచ్చుటకు మీ వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము.
తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధనులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు లియో జయద్గురును బాలపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన కొత్త పాపు గారి పేరు ఏం పేరు? లియో. ఆ? పోప్ లియో. లియో పాపు గారు. 14 అనేది ఆయన పెట్టుకో, అది 14 వారు ఉన్నారు కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు. లియో పాపు గారు ఎవరు? లియో పాప్ గారు అంటే దాని అర్థం సింహం. లియో అంటే సింహం అని అర్థం. అందుకని పూర్వకాలంలో ఈ తెలుగులోకి పేర్లు మారుస్తున్నారు. ఇప్పుడు అలా మార్చకుండా ఆ పదమే ఉపయోగించమన్నారు. లియో అనే పదమే ఉపయోగించమన్నారు. 14 కూడా అంటే పూజలో మీరు బయట ఏం చెప్పుకున్నా పూజలో మాత్రము లియో. మా ఫాదర్లకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ, ప్రేమ ఎక్కువ కాబట్టి లియో 14వ సింహరాయల పాపు గారు మా అగ్రపీఠాధిపతులు. ఇక్కడ అగ్రపీఠాధిపతులు అని ఉండదు, పీఠాధిపతే. ఈ అగ్రపీఠం అనేది అగ్రపీఠాధిపతులు అనేది ఒక టైటిల్ అంతే. ఆయన పీఠాధిపతే, కార్డినల్ అయినా పీఠాధిపతే, పాపు గారు పీఠాధిపతి అంటే. ఇంకా మధ్యలో ఉన్నవన్నీ పరిపాలన కోసము చెప్పినటువంటి మాటలు. మరి సరే, కాబట్టి నిజమైన ప్రేమ కీడు చేయదు, వీలైనంత మేలు చేస్తుంది. అది నిజమైన ప్రేమ. కీడు తలపెట్టదు, కీడు చేయదు, వీలైనంత మేలు చేస్తుంది. ఇంకంతే, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే. మరి అందుకు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమునందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ సోదరి యందు ప్రవేశివ్వనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో మనలను ప్రేమించి తన ప్రాణమును మన కొరకు బలి చేయుటే కాక తన శరీర రక్తములు మనకు ఆహారముగా ఎంచుచున్న ప్రేమమూర్తి యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నింగి నేల కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగి నేల కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మారుదిలోనికి రావా, లోకరక్షక మారుదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి.
పరిశుద్ధునిగా మార్చే జీవాహారము, పరమును చేర్చే మధుర పానము. పరిశుద్ధునిగా మార్చే జీవాహారము, పరమును చేర్చే మధుర పానము. లోకరక్షక మారుదిలోనికి రావా, లోకరక్షగా మారుదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలు వసింపవా, ఇమ్మానుయేలుడా మాలు వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. మన్నా కన్నా మిన్నైన అమరుని భోజ్యము, దూతదళముతో ఐక్యము చేయు భోజ్యము. మన్నా కన్నా మిన్నైన అమరుని భోజ్యము, దూతదళముతో ఐక్యము చేయు భోజ్యము. లోకరక్షక మారుదిలోనికి రావా, లోకరక్షగా మారుదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. క్రొత్త దివ్య సప్రసాదము స్వీకరించే పిల్లలకు ఇంకా ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వండి. మరి వారు ఈరోజు లేట్ అయిపోద్దో ఏమో తెలియదు. ఉన్నవారు వచ్చిన తల్లిదండ్రులు మీ బిడ్డను తీసుకొని నా దగ్గరకు రండి. ఈరోజు కొత్త దివ్య సప్రసాదం తీయటానికి పేర్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఇవ్వబోయే వాళ్ళు కానీ ఉన్నవారు నా దగ్గరికి రావాలి. నేను వాళ్ళని ఒకసారి పరీక్ష చేసి ఇస్తానా లేదా అనేది తెలియపరుస్తాను. రెండవది, ఈ దివ్య సప్రసాదం ఇవ్వటము 13వ తారీఖు అంతోని వారి పండుగ 13వ తారీఖు ఉదయము 7 గంటల పూజను మన ఆర్చ్ బిషప్ గారు చేస్తారు. కాబట్టి ఆ పూజలో వారికి ఆ దివ్య సప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. ఉదయము 7 గంటల పూజలో 13వ తారీఖు జూన్ నెల పండుగ రోజు సాయంత్రం అవదు, ఉదయం పూజలోనే ఇస్తాము. కాబట్టి మీరు ఒకసారి నన్ను కలవలసి ఉంది. ఇంకా ఎవరైనా పేర్లు ఇవ్వాలంటే ఇవ్వవచ్చు.
ఈ వారము 22వ తారీఖు గురువారము చింతల వలస, విజయనగరం వెళ్ళే దారిలో చింతల వలస అనే విచారణ ఉంది. ఆ విచారణ వాళ్ళు కొత్త గుడి కట్టుకున్నారు. విచారణ గుడి బ్లెస్సింగ్ ఆశీర్వాదము 22వ తారీఖు సాయంత్రము 5 గంటలకు ఉంటుంది. వీలైన వారు, కావాలనుకున్న వారు పాల్గొవచ్చును. 24వ తారీఖు శనివారము ప్రత్తిపాడు విచారణలోని కిర్లంపూడి అనేటటువంటి ఊరిలో ఒక చిన్న చర్చి నిర్మించుకున్నారు వారు. మరి దానికి మనము 3 లక్షల రూపాయలు మన విచారణ నుంచి డొనేషన్ చేశాము. 24వ తారీఖు ఉదయము 10 గంటలకు ఆ చిన్న చర్చ్ బ్లెస్సింగ్ ఉంటుంది. అవకాశం ఉన్నవారు కొనండి. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపముగా ఉండుమని బ్రతిమాలుచున్నాము. స్వర్గీయపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపస్థితిని విసర్జించి నూతన జీవితమును జీవించున్నట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యమాత మా దివ్య జనని, మమతానురాగాల మా కల్పవల్లి. ఆరోగ్యమాత మా దివ్య జనని, మమతానురాగాల మా కల్పవల్లి. మరువం నీదు సుగుణం, నిరతం నీదు స్మరణం. మరువం నీదు సుగుణం, నిరతం నీదు స్మరణం. ఆరోగ్యమాత మా దివ్య జనని, మమతానురాగాల మా కల్పవల్లి. గాబ్రియేలు సందేశం, నరునికి సౌభాగ్యం. దీనదాసివై నీవు దాసోహమైతివి తల్లి. గాబ్రియేలు సందేశం, ధరణికి సౌభాగ్యం. దీనదాసివై నీవు దాసోహమైతివి తల్లి. నీ కృషిలో ప్రార్థనలో ధన్యతనుందెను ఈ లోకం. నీ కృషిలో ప్రార్థనలు ధన్యతనుందెను ఈ లోకం. ఆరోగ్యమాత మా దివ్య జనని, మమతానురాగాల మా కల్పవల్లి.